కాదు, మహోన్నతుడిగా చూడాలి, మహాఘనుడిగా చూడాలి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైనటువంటి వాడిగా చూడాలి. ఆయన దేవుడు కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుతున్న దేవునిగా చూడాలి. ఆయన పరిశుద్ధత, ఆయన చుట్టూ అగ్ని వలె ప్రకాశిస్తున్నటువంటి ప్రభువును చూడాలి. దేవునికి స్తుతి కలుగునుగా. మాట అంటాడు, కోటి సూర్యుల కాంతి కంటే కూడా కాంతి కలిగిన వాడు అంటారు. కోటి సూర్యులు కాదు, దానికి మించిన కాంతి కలిగిన మాట్లాడడానికి మాటలు లేవు కనుక ఏదో ఒక మాట ఏం చేస్తాం, ఆయన వాడుకోండి. కోటి సూర్యుల కంటే కూడా అధికమైన తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన ఎలా చూడాలి, ఎలా చూడాలి? ప్రభు మా ఇంటికి ఒక కావలి వాడుకుంటుంది ఆయన, నాకు ఒక రక్షకుడు గుండయ్యా, నాకు తిండి లేదు ఆయన, కేజీ బియ్యం తీసుకురాను ఆయన కొట్టులో నుంచి ఒక మూట తీసుకొచ్చి పడైన ఆయన, నాకు లేకపోతే ఇంట్లో ఇంటి కట్టుకోలేదు ప్రభు, ఇంటి తీసుకొని రాయ్యా మా ఇంటికి. కష్టమే ఇవన్నీ కూడా నేను కాదని చెప్పను. నీకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా ఆయన ఉన్నతుడిగా చూడాలి, గొప్పవాడిగా చూడడం నేర్చుకోవాలి, మహోన్నతుడిగా చూడాలి, అతి పరిశుద్ధుడిగా చూడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధరణై తిరిగి లేచిన వాడిగా చూడాలి.